తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను సిరివేల్ చరణ్ కుమార్. నిన్న వైఎస్ఆర్సీపీకి జరిగిన ఒక మీటింగ్ కార్యక్రమంలో రెడ్డెప్పగారి రమేష్ రెడ్డి అనే మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్న రమేష్ రెడ్డి గారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఎస్పీకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానికి గాను నిన్న రాత్రి రమేష్ రెడ్డి గారిని లక్కిరెడ్డిపల్లిలో అరెస్టు చేసి మదనపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనము మదనపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉంటున్నాము. అయితే ఫిర్యాదు ఎందుకు ఇచ్చారు అని అంటే, గతంలో రాయచోటి టికెట్ ఆశించి భంగపడి ఆయన అలిగి వైఎస్ఆర్సీపీలో చేరడం అయితే జరిగింది. కానీ అప్పటి నుండి 2 సార్లు మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వ్యక్తిగత విమర్శలు చేశారని, తాను కూడా 2 సార్లు ఉపేక్షించి ఇప్పుడు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని, భవిష్యత్తులో వ్యక్తిగత విమర్శలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిన్న విలేకరుల సమావేశంలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే హెచ్చరించడం జరిగింది. నిన్న జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారినే కాకుండా మంత్రి మండిపల్లి గారిని, వాళ్ళ తమ్ముడు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారిని కూడా పర్సనల్ గా వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేయడం అయితే జరిగింది. పాలనా పరంగా ఎటువంటి తప్పిదాలు ఉన్నా సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఏ టీవీ ఛానల్లో డిబేట్కైనా తాను కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ వ్యక్తిగత విమర్శలు మళ్ళీ చేస్తే ఇంకా ఉపేక్షించడం అంటూ ఉండదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఇకపోతే ఏ సెక్షన్ల కింద ఆయనను అరెస్టు చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారా, ముందు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు అనే దాని గురించి మనకు తెలుస్తుంది. ఎక్కిస్తాడులే ఈ నుంచి చిన్న మండలం నుంచి హెడ్ క్వార్టర్స్ కే గోల్చెరు దాటేదానికి అది కూడా ఉంది. మళ్ళీ తిరుపతి పోదాం అనుకున్నారేమో, ఛాన్స్ కాణిపాకంకు పోలేరు, తిరుపతికి పోలేరు, దండికి కూడా పోలేరు. ఎంతసేపు ఇక్కడిక్కడే ఉండిపోవాల్సిందే. దీనికోసం మనకు ఒక బస్సు ఏర్పాటు చేస్తా అంటే మన మహిళల కోసం వాళ్ళ బస్సు ఎక్కి ఆడ నుంచి ఆడికి పోయి రావాలి. ఏకైక మంత్రిగా నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి నేను ఈరోజు ఎంతో సహనంగా ఉన్నా. నాకు గలాటాలు చేయడం కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఏవి కొత్త కాదు, నా ముఖం మీద ఉన్నాయి. నేను అట్లా భయపడే వ్యక్తిని కాదు. ఇట్లా చెంచాలు 3 కాదు, 4 కాదు, ఎందరు కలిసి వచ్చినా ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నా. పార్టీలో ఉన్న వాళ్లకు చెప్తున్నా, పార్టీ నుంచి బయట పోయిన వాళ్ళకు చెప్తున్నా. ఇంకా కొన్ని కోవర్టు కుక్కలు ఉన్నాయి పార్టీలో. ఆ కోవర్టు కుక్కలను కూడా బయటికి తీసి కొట్టే పరిస్థితి దగ్గరలో వస్తుందని తెలియజేసుకుంటున్నా. ఒకటే చెప్తున్నా, ధైర్యం ఉన్న మగవాళ్ళు అయితే, ఎవరైతే నా మీద కామెంట్లు పెడుతున్నారో వాళ్ళకొకటే అడుగుతున్నా, మీరు పార్టీలో ఉండి కామెంట్లు పెట్టేది కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే రాయచోట్లో 4 సంవత్సరాల ముందే పార్టీని వదిలి తెలుగుదేశంలోకి వచ్చి పనిచేసిన నేను. కుమ్మక్కు రాజకీయాలు పనికిరావు. ఒకడు బయట ఉండి మాట్లాడతాడు, ఒకడు లోపల ఉండి మాట్లాడతాడు. సహనంగా ఉండాలని చెప్పి నన్ను పరీక్షించద్దండి. ఇంకొకటి చెప్తున్నా, మంత్రి పదవి ఏం పరమావధి కాదు. మాకు రాజకీయం కొత్త కాదు. కేవలం శాసనసభ్యుడైన మాత్రాన, ఒక మంత్రి అయిన మాత్రాన నా మీద వ్యక్తిగత దూషణలు చేస్తే సహించను. ముందే చెప్తున్నా, అది మా పార్టీలో ఉండే నాయకులకైనా బయట పార్టీ నాయకులకైనా హెచ్చరిక. ఏ దానికైనా సిద్ధం. నేను అట్లా భయపడే వ్యక్తిని కాదు. జగన్మోహన్ రెడ్డినే 4 సంవత్సరాల ముందు వ్యతిరేకించి బయటకు వచ్చినోంది. జగన్మోహన్ రెడ్డిని అడగండి, నా గురించి తెలుస్తుంది. ఈరోజు మీరు పోయి వ్యక్తిగతంగా నా గురించి మీటింగులు పెట్టడము ఇవన్నీ చేస్తే నేను ఊరుకోను. ఈ రమేష్ రెడ్డి విషయానికి వస్తే, ఏ రోజు నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు, నన్ను దొంగ అన్నావు, నాకు నా చిన్నమండ మండలంలో 4,000 మెజార్టీ ఇచ్చినారంటావు, తప్పట్లు కొట్టించుకునే దానికి మాట్లాడద్దు. నేను ముందే చెప్తున్నా, నీకు గుడ్డలచించి రాయచూటి రోడ్ల మీద నిలబెడతా. నువ్వు చేసిన ఆకృత్యాలు ఎన్ని కావు. నువ్వు నీరు చెట్టు డబ్బులతో ఎందరో పేద కార్యకర్తల యొక్క డబ్బులు దోచేసుకొని నువ్వు పార్టీ నుంచి వైసీపీకి అమ్ముడుపోయినావు. వెధవా, నీ స్థానం ఏదో కనుక్కో. నీ స్థానం కనుక్కోరా ఫస్ట్. నువ్వు నీ పార్టీలో
నిన్ను పార్టీలో చేర్చుకునేదానికి కూడా ఇష్టం లేకపోతే నీ బంధువుల ద్వారా రాయబారం నడిపి నువ్వు పార్టీలో చేరినోని. ఖబర్దార్ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టు, వైసీపీ పార్టీ పక్కన పెట్టు. నీకు దమ్ము ధైర్యం శరం ఉంటే రాంప్రసాద్ రెడ్డి అనే నేను రా, నాతో తగులు. అంతే తప్పగా మా పార్టీ మీద, మా నాయకుని మీద, నా మీద ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెట్టి ఎవడన్నా సోషల్ మీడియా పోస్టులు పెట్టినా సహించేది లేదని చెప్తున్నా.